స్పిరిట్ ఈ సినిమా గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ సినిమా గురించి వచ్చిన అప్డేట్ ఏంటి, అసలుకి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అప్డేట్ ఏంటి అనేది మనమైతే స్పెషల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ అన్న వీళ్ళిద్దరి కాంబినేషన్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలో టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే ఇండియా వైజ్గా అయితే ఈ సినిమాకి అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో డే 1 ఆల్ టైమ్ రికార్డ్తో స్టార్ట్ అయ్యి అన్ని రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ కూడా స్పిరిట్ సినిమాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే యాంటిసిపేటెడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ అన్న, ఇంకా మన తృప్తి దిమ్రి, అలానే మన ప్రకాష్ రాజ్, ఇంకా మన కొంతమంది మెయిన్ విలన్స్ కూడా నటిస్తున్నారు. సో మాడాల్ సియాకు అయితే ఉండకపోవచ్చు, సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ సినిమా షూటింగ్ అయితే 120 డేస్ అయితే పెట్టుకోరంట. సో ప్రభాస్ని అయితే ఫస్ట్ షెడ్యూల్ అయితే జాయిన్ అయ్యని చెప్పుకోవచ్చు. ఒక యాక్షన్ సీన్స్తో ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేసినని చెప్పుకోవచ్చు. సో ప్రభాస్ అన్న మాట్లాడే స్వాగ్ అవ్వచ్చు, తన స్టైల్ అవ్వచ్చు, అలానే తన యాటిట్యూడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో మనం చూసుకుంటే హీరోకి యాటిట్యూడ్ కావచ్చు, స్వాగ్ కావచ్చు, స్టైల్ కావచ్చు, అలానే తన బిహేవియర్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ప్రభాస్ అన్నని చూడాలి. ఫస్ట్ టైం కొంచెం నెగిటివిటీలు అయితే మనం చూడబోతున్నాం ఈ సినిమాలో. అలానే కొన్ని సీన్స్ అన్నా కానీ ఒక హీరోతో ఏదో ఒక సీన్ అయితే పెడతాడు, మనకు తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో కామన్ ఉండేదే. సో మరి స్పిరిట్ సినిమా కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న విత్ రగడ్ బియర్డ్ అయితే ఈ సినిమాలో అయితే ఉండబోతున్నాడని చెప్పొచ్చు, క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాలో కాప్గా అయితే మన ప్రభాస్ అన్న అయితే కనిపిస్తున్నాడు, స్పిరిట్ అంటే పోలీస్ క్యారెక్టర్లో అని కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. ఇది 100% కరెక్ట్. సో ప్రభాస్ అన్న ఫస్ట్ టైం ఒక పోలీస్ క్యారెక్టర్లో అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో అప్కమింగ్ నెక్స్ట్ మంత్ మన ప్రభాస్ రాజాసాబ్ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పొచ్చు. సో ఆ సినిమా మీద కూడా చాలా హైప్ ఉంది. సో యూఎస్లో ఇప్పటికే 100K దాటి 200K దగ్గర అయితే మన రాజాసాబ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో స్పిరిట్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? స్పిరిట్ మూవీ డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఇది స్పిరిట్ని వచ్చిన యాక్చువల్ అప్డేట్. సో డెఫినెట్గా నచ్చిందని అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి సీ యూ బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే.